నమస్తే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినది మనందరికీ తెలుసు. ఆ రిపోర్ట్ ఎట్టకేలకు బయటకు వచ్చింది. మీరు ఆ రిపోర్ట్ చూడాలంటే గుండె ధైర్యం చేసుకొని చూడాలి. ఆ రిపోర్ట్ చూస్తే మన బతుకులు గిట్లున్నాయని చెప్పి మనకు అవమానం కలుగుతుంది. ముఖ్యంగా ఈ రిపోర్ట్ మీరు ఏడ చూడాలంటే des.telangaana.government.in వెబ్సైట్లో చూడండి. మన బతుకులు ఏందో మీరు చూసేటప్పుడు గుండె ధైర్యం చేసుకొని చూడాలి. ఎందుకనంటే ఇలా చాలా రకాలుగా అంటే తెలంగాణ సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ క్యాస్ట్ సర్వే అన్నట్టు ఈ సర్వే పేరు. ఇవన్నిటికి సంబంధించిన సర్వే చేసిళ్ళు. ముఖ్యంగా జనాభా వచ్చేసి మన జనాభాలో బీసీలు 1,64,00,000 మంది ఉన్నారు, అంటే 46%. ఎస్సీలు 61 లక్షల మంది ఉన్నారు, అంటే 17%. ఎస్టీలు 37 లక్షల మంది ఉన్నారు, ఒక 10%. అలాగే మైనారిటీలు చూసుకుంటే 12.56% ఉన్నారు. ఓసీలు చూసుకుంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు 13.31% ఉన్నారు. ఇందులో ఓన్లీ రెడ్డి సామాజిక వర్గం జనాభా 4.8% అయితే వాళ్ళకి భూమి ఎంత ఉన్నదో తెలుసా? 13.5% భూమి వాళ్ళ చేతులు ఉన్నది. వెనుకడు ఒక సామెత ఉండే, భూములు ఉన్నోడే ముఖ్యమంత్రి అవుతాడు అని. అంటే భూమి ఉన్నోళ్ళ దగ్గరనే డబ్బు ఉన్నది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అవుతాడని ఉండే. కానీ ఇప్పుడు ఎట్లా మారిందంటే ఆ భూములు కాస్త అప్డేట్ అయ్యి రీప్లేస్ అయ్యి ఎవరి చేతుల్లో అయితే కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉంటాయో, ఫార్మా కంపెనీలు ఉంటాయో, హాస్పిటళ్ళు ఉంటాయో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో, ఎవరి చేతులు అయితే ఇవి ఉండి వాళ్ళు రెడ్డి వెలమ కులానికి సంబంధించిన వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అటు కేసీఆర్ రాజకీయ నాయకుడు కానీ ఆయనకు సంబంధించిన వెలమ కమ్యూనిటీ మొత్తం ఆయనే బిజినెస్ మ్యాన్లే ఉన్నారు, ఆయన స్పాన్సర్లే ఉన్నారు. ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించిన సామాజిక వర్గం నుండే ఉన్నారు. మన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు మీరు ఒకటి చూడండి, మనం టాప్ 5 ఫార్మా, టాప్ 5 ఇన్ఫ్రా అంటే టాప్ 5 ఇండస్ట్రియలిస్టులు, టాప్ 5 ఎడ్యుకేషనలిస్టులు, టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజీలు, టాప్ 5 హాస్పిటల్స్ చూసుకుందాము. ఆ ఓనర్లు ఎవరో కూడా చూద్దాం. ముఖ్యంగా ఫార్మాల అరబిందో ఫార్మా ఓనర్ పేరు నిత్యానంద రెడ్డి. నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ ఓనరు అంజిరెడ్డి. నెక్స్ట్ దివిస్ ల్యాబొరేటరీ మురళి కమ్మ కమ్యూనిటీ. హెటిరో డ్రగ్స్ హెటిరో ఫార్మా పార్థసారథి రెడ్డి. గ్రాన్యువల్స్ ఇండియా కృష్ణ కమ్మ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా హాస్పిటల్ చూసుకోండి, అపోలో హాస్పిటల్స్ ప్రతాప్ సి రెడ్డి కమ్యూనిటీ. యశోద హాస్పిటల్స్ సురేందర్ రావు వెల్మా కమ్యూనిటీ. అందుకే కేసీఆర్కి ఏమైనా యశోద హాస్పిటల్లో చూసుకుంటాడు. కేర్ హాస్పిటల్స్ సోమరాజు అండ్ రెడ్డి, రాజు ప్లస్ రెడ్డి కమ్యూనిటీ. కిమ్స్ కృష్ణయ్య కమ్మ, కిమ్స్ ప్లస్ సన్షైను రెడ్డి. ఏఐజీ హాస్పిటల్స్ నాగేశ్వర్ రెడ్డి. అదేవిధంగా మీరు ఇండస్ట్రియలిస్టులను చూడండి, మెగా కృష్ణారెడ్డి. మెగా కంపెనీ ఉంటుంది కదా, మనం పోతా అంటే కన్స్ట్రక్షన్ అయితే అంటే MEIL అని ఉంటుంది ఆ కంపెనీ ఓనరు. అన్ని పార్టీలకు స్పాన్సర్ అయినాయి, బీజేపీకి, బీఆర్ఎస్కు, కాంగ్రెస్కు, టీడీపీకి, వైఎస్ఆర్సీపీకి ఉన్న అన్ని పార్టీలకు స్పాన్సర్ చేస్తాడు ఈయన మెగా కృష్ణారెడ్డి అని. పివి కృష్ణారెడ్డి కంపెనీ పేరు మెగా కాబట్టి మెగా కృష్ణారెడ్డి అయ్యండి మనం. తర్వాత అపర్ణ కన్స్ట్రక్షన్స్ సుబ్రహ్మణ్యం రెడ్డి. మై హోమ్ కన్స్ట్రక్షన్స్ జూపల్లి రామేశ్వరరావు వెల్మా కమ్యూనిటీ, కేసీఆర్ దోస్తు ఒకప్పుడు. రామ్కీ గ్రూప్ అయోధ్య రామ్ రెడ్డి. రాజపుష్ప కన్స్ట్రక్షన్స్ మనం చూస్తూ ఉంటాం కదా రియల్ ఎస్టేట్లా, జయచంద్ర రెడ్డి. ఇకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చూసుకోండి, తీగల కృష్ణారెడ్డి టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మల్లారెడ్డి, అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సిబిఐటి కొండారెడ్డి, ఎంఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ పుల్లారెడ్డి. ఇక్కడ చూడండి, ఏ బిజినెస్ ఏ ఇండస్ట్రీ డబ్బులు ఆమ్దాని సంపాదించే రియల్ ఎస్టేట్ తీసుకున్నా, ఫార్మా తీసుకున్నా, హాస్పిటల్స్ తీసుకున్నా, ఎడ్యుకేషన్ తీసుకున్నా, అంటే ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు కుమ్మరిచ్చేది ఈ 4 ఇండస్ట్రీలలోనే. ఆ 4 ఇండస్ట్రీలకు సంబంధించిన ఓనర్లు ఎవరు? ముఖ్యంగా రెడ్డి ఎక్కువ పర్సెంటేజ్, తర్వాత వెలుమ, తర్వాత కమ్మ. ఈ 3 కమ్యూనిటీలకు సంబంధించిన ఓనర్లే ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు. ఏ విధంగా? మన రక్తం దాక్కుంటా వాళ్ళు సంపాదించుకుంటా. మన బతుకులు ఎట్లున్నాయి? ఒక్కనికన్నా ఏదైనా కంపెనీ ఉన్నదా? భూములు లేవు. కొద్దో గొప్ప యాదవ సోదరుల దగ్గర, అది కూడా రెడ్డి తర్వాత వాళ్ళ సగంలా ఉన్నారు భూములల్లా. ఎస్సీ ఎస్టీ ఎన్నో ఉపకులాలు ఉన్నాయి. మన శాతం భూములు ఎన్ని?
ఇదంతా వాళ్ళు ఎట్లా సంపాదించుకున్నారో తెలుసా? వెనకటి నుండి వాళ్ళే ముఖ్యమంత్రులు, వాళ్ళే చదువుకున్నారు ఫస్ట్, వాళ్ళే అగ్రవర్ణాలు, వాళ్ళే ఏమంటారు చూడు పెత్తందారులు, దొరలు వాళ్ళే. కాబట్టి భూమి అంతా వాళ్ళ దగ్గర ఉంచుకొని మనల్ని బానిసలాగా చేసి, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలను బానిసలాగా చేసి సెస్సు రూపంలో, ట్యాక్స్ రూపంలో, పన్ను రూపంలో పేద ప్రజలు మధ్యతరగతి ప్రజల దగ్గర గుంజుకొని రక్త మాంసాలు గుంజుకొని వాళ్ళు సంపాదించుకొని ఇప్పుడు వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు ఆ ఆస్తిని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. రేపు వాని దగ్గర డబ్బు ఉంటే వాడు ఎమ్మెల్యే వాడైతాడా, మనం అవుతామా? డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే ముఖ్యమంత్రులు. కంపెనీలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే ముఖ్యమంత్రులు. ఇంత సిస్టంలా ఓ బీసీ ఎస్సీ ఎస్టీ సోదరుడా, మనం ఎప్పుడు రాజ్యాధికారంలోకి రావాలి, మనం ఎప్పుడు మన కమ్యూనిటీస్ని డెవలప్ చేయాలి. ఎందుకనంటే కులాలకు అనుసంధానంగానే పేదరికం అనేది ఉన్నది. అగ్రవర్ణాలల్లో పేదరికం అనేది చాలా 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 తక్కువ. బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలల్లో, మన బ్యాక్వర్డ్ కమ్యూనిటీలల్లో, షెడ్యూల్ కమ్యూనిటీలల్లో, షెడ్యూల్ ట్రైబ్స్లలోనే పేదరికం ఎక్కువ. రాష్ట్రాన్ని ఏమో చేద్దాం, మనం ముఖ్యమైన మంత్రి మైదాం అనేది పక్కకు పెట్టు. మనం ఎప్పుడు పేదరికం నుండి బయటికి రావాలి. బయటికి రావాలంటే ఏం చేయాలి? ఒక చదువు ఒకటే కాదు కదా. చదువుకుంటే అవుతుందంటే చదువుకుంటే గదే 25-30 వేలు నౌకరికి ఎక్కుతాం. ఆ కంపెనీ ఓనర్ మళ్ళీ వాడే. ఎప్పుడైనా నౌకర్లలో పనిచేసినోడు ఎప్పుడైనా ఓనర్ అవుతాడా? మనల్ని వాళ్ళు కానిస్తారా మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా? కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలారా చైతన్యం తెచ్చుకోండి. మనం ఎమ్మెల్యేలం కావాలి, మనం మంత్రులం కావాలి, మనం ముఖ్యమంత్రులం కావాలి. అప్పుడు మనం బిల్డ్ చేయొచ్చు వ్యవస్థని, పేదరికాన్ని తగ్గియొచ్చు. ఉచిత విద్యా వైద్యం రాష్ట్ర ప్రజలందరికీ అలా ఓకగా అందియొచ్చు. సునీల్ అన్న మన విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ఈ గొప్ప ఆబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నాడు? ఈజీగా మన బొచ్చ డబ్బు ఉన్నది, దాన్ని పంచి పెట్టాలంటే ఇగో ఈ నా కొడుకులు అందరూ అడ్డొస్తూ ఉంటారు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఫ్రీ హెల్త్ ఇవ్వాలి. ఆ రెండింటి పేరు మీద ఈ డబ్బులు అందరూ దోసుకుంటూ ఉన్నారు, రెడ్లు వెలుమలు కమ్మలు కలిసి. మనం వాళ్ళని తగ్గించి మన పేద ప్రజలకు మెరుగైన వైద్యం, చదువు అందాలన్నా వద్దా? చదువు అందుతనే కదా కొద్దో గొప్ప డెవలప్ అయ్యి అందులోకెళ్ళి కొంతమంది తెలివి కల్లోళ్ళు వచ్చి ఒక కంపెనీ పెట్టి అందులోకెళ్ళి ఇంకా తెలివి కల్లోళ్ళు వచ్చి ఏదైనా ఒకటి కనిపెట్టి, ఒక మైక్రోసాఫ్ట్ లాంటిదో గూగుల్ లాంటిదో ఏదైనా కనిపెట్టి మన మన ఏమంటారు చూడు దిగువన ఉన్న కులాలను లేపుతారు, అప్లిఫ్ట్ చేస్తారు. కాబట్టి నిజంగా మనకు చదువు అందాలి, విద్య అందాలంటే ఫస్ట్ మనం మన కోసం మనం ఓట్లు వేసుకోవాలి, మన కులపోళ్ళని గెలిపించుకోవాలి. ఎంత చూసినా కులాల గురించి మాట్లాడొద్దు, మతాల గురించి మాట్లాడొద్దు అంటారు. కానీ మతాలను పక్కకు పెడితే ఏ ఇష్యూ తీసుకున్నా ఇక్కడ కులాలకు చుట్టుకొని ఉన్నది, కులాలకే పేదరికం చుట్టుకొని ఉన్నది, కులాలకే డబ్బు చుట్టుకొని ఉన్నది, కులాలకే రాజ్యాధికారం చుట్టుకొని ఉన్నది. అట్లాంటప్పుడు కులాలను మనం ఎందుకు డెవలప్ చేసుకోవద్దు? కులాల గురించి ఎందుకు చర్చించవద్దు? అందరికీ కులాల గురించి ఎందుకు చైతన్యం కల్పించవద్దు? చైతన్యం కల్పించినాక తెలంగాణ బడ్జెట్ నుండి మన కులానికి ఎంత రావాలనో మనం గల్లా పట్టుకొని ఎందుకు అడగొద్దని విద్యార్థులు రాజకీయ పార్టీ తరఫున నేను మీకు చెప్తున్నా. మన కులంలో మన ప్రజలకు ఇంతమంది ఉంటే ఎస్సీ కులంలో మాదిగలు ఎంత శాతం ఉన్నారు, వాళ్ళకి ఎంత సొమ్ము వస్తున్నది తెలంగాణ బడ్జెట్ నుండి? ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? 100 కులాలున్నాయి, ఉప కులాలన్నీ కలుపుకుంటే. ఎవరికన్నా ఉపయోగపడుతుందా? వానికి ఓసీ రెడ్డి వానికి 14% భూములు ఉన్నాయి. రైతు బంధు రైతు భరోసా అయితే మళ్ళీ వాడే ఉన్నోడవుతాడు. వాని ఖర్చులు గిర్చులు అన్నీ వెళ్ళిపోతాయి, వాడు ఫ్రీగా బతుకుతాడు. వానికి ఉన్న భూములకు ఫ్రీగా గవర్నమెంట్ ఖజానా నుండి డబ్బులు వస్తానే కదా, అలా అట్లా బతుకుతాళ్ళు. సంక్షేమ పథకాలు కూడా వాళ్ళే తీసుకుంటారు, మనకు మిగిలేది ఆ కొసరు, ఆ తుచ్చం. కాబట్టి మనం పోరాటం చేయాలి, గల్లా పట్టుకొని మనం అడగాలి. మా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు మేమెంతో మాకంతా అని మనం ముందుకొచ్చి పోరాటం చేయాలి. పోరాటం చేయడానికి బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఎన్నో ఆర్గనైజేషన్స్, ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి. మీరందరూ మద్దతుగా రావాలని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము మీకు చెప్తున్నాం. దయచేసి ఓ బీసీ ఎస్సీ ఎస్టీ సోదర, ఈ నాలెడ్జు మీరు ఇవి చూడండి. ఇక్కడ des.telangana.gov.in వెబ్సైట్లు ఉంటాయి. మీరు నిజాలను తెలుసుకోండి, మన బతుకు ఎట్లున్నదో. మొత్తం వాల్యూమ్స్ 4-5 వాల్యూమ్స్ ఉన్నాయి. మన కులాలు, మన సంపద ఎంత ఏమున్నాయో అన్నీ తెలుసుకొని మీరు చైతన్యం కావాల్సిందిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.